కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జూనియర్లను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించిన వీడియో గురువారం బయటకు వచ్చింది. బాధితుడిని మంచానికి కట్టేసి కంపాసుదులతో గుచ్చుతున్నట్టుగా అందులో ఉంది. ఈ ఘటనకు సంబంధించి 5 విద్యార్థులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. విద్యార్థిని అర్ధనగ్నంగా చేసి ప్రైవేటు భాగాలపై డంబుల్స్ పెట్టడంతో పాటు మంచానికి కట్టేసి నోట్లో ఫేషియల్ క్రీమ్ పోసినట్టుగా వీడియోలో ఉంది. దీనిని 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రికార్డు చేశారు. అరెస్ట్ అయిన విద్యార్థులకు కోర్టు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. కొట్టాయం ర్యాగింగ్ ఘటనపై చర్యల నివేదికను సమర్పించాల్సిందిగా గురువారం కేరళ డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కేరళ అనే రాష్ట్రం విద్యాధికులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, అత్యంత చైతన్యమైనటువంటి రాష్ట్రం అని మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం కేరళను. కానీ కేరళ నుంచి వచ్చే వార్తలు అప్పుడప్పుడు జిగుప్సాకరంగా, ఘోరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అప్పుడప్పుడు బయటికి తెస్తాయి. అంటే ఒకసారి ఆర్మీ దాంట్లో భార్యలను మార్చుకునే అవుతుందని కొన్ని ఏళ్ళ కింద ఒక వార్త వచ్చింది. తర్వాత కొన్ని జిల్లాలు మత మార్పిడులకు నిలయంగా మారిపోయి అక్కడ వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు లేకుండా వాళ్ళని పంపించడం జరగడం కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పటికే చాలా జిల్లాలు వేరే మతంలోకి, అన్య మతంలోకి మారినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే ఇటువంటి ఘటనలు రావడం వల్ల ఇప్పుడు ఇదొకటి, నర్సింగ్ విద్యార్థులు ఇట్లా చేస్తున్నారు అని. సో ఆ రాష్ట్రం మీద ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి యూత్ మీద ఉన్నటువంటి సదభిప్రాయం ఏదైతే ఉందో అది మెల్లమెల్ల క్రమంగా తగ్గిపోతుంటుంది. సో చూడండి ఎంత అధ్వాన్నమైన పరిస్థితి. అసలు ర్యాగింగ్ అనేది ఉండొద్దు అని ప్రభుత్వాలు చట్టాలు చెప్తున్నాయి. ఆ ర్యాగింగ్లలో ఇటువంటి విద్యార్థులను అర్ధనగ్నంగా చేసి డంబెల్స్ తోటి పెట్టి నోట్లో ఫేషియల్ క్రీమ్ పోసుడు ఏది చదువా? వేస్ట్. చదివేటప్పుడు చదువుకోరాదండి మంచిగా. సీనియర్లు జూనియర్లను మంచిగా అది చేయాలి, ఏది ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి చదువులల్లో. అంతేగాని ఈ పిచ్చి వేషాలు ఏంది, వేస్ట్ కదా. ఇప్పుడు ర్యాగింగ్ అయితే కథమైనా వానికి ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఏం చేస్తాడు? వాడు రోడ్డు మీద నిలబడాలి రేపు తెల్లరక.